హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఫైనల్ స్కోర్ కార్డ్ అయితే ఏ క్షణంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్ ఆన్సర్కి అయితే రావాలి మనకి. ఫైనల్ ఆన్సర్కి అయితే రావాలి ప్రతి ఒక్కరికి. ఏ క్షణంలో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఏగర్లీ వెయిటింగ్ అని అందరికీ తెలుసు. కొద్దిగా మరి ఆల్రెడీ ఎవరికైతే మార్క్స్ తక్కువ వస్తున్నాయో ఆల్రెడీ మీకు తెలుసు. మీరు సపోజ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో కొన్ని ఉంటాయి డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ని బట్టి ఎవరికి ఎంత వస్తుందో రఫ్గా 90% స్టూడెంట్స్కి అందరికీ తెలుసు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టైంలో మనం కంగారు పడినా సపోజ్ 50 మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చినా ఆల్రెడీ కొంతమందికి స్టూడెంట్కి చెప్పాం. 200 మార్క్స్ వచ్చినాయి, వాళ్ళకి 99.9 గ్యారంటీ. 180 మార్క్స్, 170 మార్క్స్, 170 వరకు కూడా 170 వరకు కూడా 99 రావటం అయితే జరుగుతుంది. మరి 250 వచ్చిన వాళ్ళకి 99.99 ఆ విధమైన పర్సంటేజ్ రావచ్చు ఏ క్షణమైనా. మరి ఫైనల్ స్కోర్ కార్డ్ అంటే జనవరి సెషను మీకు ఇక్కడ జనవరి సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏప్రిల్ సెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్కి సంబంధించిన జనవరి అండ్ ఏప్రిల్ సెషన్, రెండు సెషన్ల ఇన్ఫర్మేషన్ బెస్ట్ స్కోర్ ఇస్తారు మీకు. ఇది గుర్తుపెట్టుకుని బెస్ట్ స్కోరు ఇస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ స్కోర్ కార్డు కూడా ఒక్కసారి మనం చెక్ చేద్దాం. మీకు డీటెయిల్ కేటగిరీ కామన్ ర్యాంక్ లిస్ట్ ఏంటి, కేటగిరీ ర్యాంక్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ విధంగా ఓపెన్ స్టూడెంట్స్, ఈ విధంగా మరి కేటగిరీ ర్యాంకు లిస్ట్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇది లాస్ట్ ఇయర్ స్కోర్ కార్డు అమ్మ, ఇది లాస్ట్ ఇయర్ స్కోర్ కార్డు. దీనికి ఇది 2024, ఇది ఇప్పుడు మీకు 2025 వస్తుంది. జస్ట్ మీకు అప్లికేషన్ నెంబరు, రోల్, సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెషన్ 2కి సంబంధించిన క్యాండిడేట్ నేము, మదర్ నేము, ఫాదర్ నేము, మీకు కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ విధమైన కేటగిరీ ఉండటం జరుగుతుంది. ఫిజికల్, మరి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మరి తెలంగాణ, ఇండియాను. ఇక్కడ ఈ డేటా క్లియర్గా చూడండి అమ్మ. ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు తెలిసిపోయింది. సెషన్ 1లో మ్యాథమెటిక్స్కి ఎంత స్కోర్ వచ్చింది. సో మరి లాస్ట్ ఇయర్ వచ్చిన స్కోర్ ఈ విధంగా ఉండేది. మరి ఫిజిక్స్లో ఎంత స్కోర్ వచ్చింది, కెమిస్ట్రీలో ఎంత స్కోర్ వచ్చింది, సెషన్ 1లో టోటల్గా ఎంత స్కోర్ వచ్చింది అనేది ఇది టోటల్ స్కోరు. తర్వాత సెషన్ 2లో మరి మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఏంటంటే స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ టఫ్ అమ్మ. లాస్ట్ ఇయర్ చూసారా, మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జనవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ కానీ మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది. సపోజ్ ఫిజిక్స్ చూడండి, ఫిజిక్స్లో కూడా చూసినట్టయితే ఈ స్కోరు. మరి కెమిస్ట్రీలో చూడండి ఓవరాల్గా ఎంత స్కోర్ వచ్చింది, ఓవరాల్గా స్కోర్ వచ్చింది కదా. ఇది 1, ఇది 2, ఈ రెండింటిని బెస్ట్ తీసుకున్నాడమ్మ. చూడండి ఇక్కడ ఇది ఏబి మ్యాథ్స్ ఏది ఎక్కువైతే అది తీసుకోవటం జరిగింది. ఈ స్కోరు వచ్చేసింది మనకి. సెషన్ 1లో ఏదండి ఇది బెస్ట్ స్కోర్ తీసుకున్నాడు. సెషన్ 1లో ఇది బెస్ట్ స్కోర్ తీసుకున్నాడు. సెషన్ 2లో సెషన్ 1, 2ని కంపేర్ చేసుకున్నాడు. ఇక్కడ లెటర్స్ కూడా రాయటం ఇది 7, 6 పాయింట్. ఇట్లా మనకి ఒక పాయింట్ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 డిజిట్స్ ఉంటాయమ్మా. 7 డిజిట్స్తో మీ ర్యాంకు ఆధారపడి ఉంటుంది. మీకు సపోజు ఒక స్టూడెంట్కి ఏంటంటే సపోజు అతనికి మనకి 99.99 7 డిజిట్లో వచ్చిన వరకు అతనికి ఒక ర్యాంక్ ఉంటుంది అనమాట. 2, 3, 4, 5, 6 ఇట్లా ఉంటుంది. దీన్ని బట్టి మీ ర్యాంక్స్ చాలా డిపెండ్ అయ్యి జస్ట్ ఒక్క మార్కులో కూడా ఒక వందల ర్యాంకుల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఒక వేల ర్యాంకుల్లో డిఫరెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కంగారు పడద్దు, మీ సీటు మీకే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ చూడండి ఒకసారి. ఆల్ ఇండియా ర్యాంకు ఇక్కడ సిఆర్ఎల్ అన్నమ్మ, కామన్ ర్యాంక్ లిస్టు. ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓబీసీ అయినా ఈడబ్ల్యూసీ ఆల్ ఇండియా ర్యాంక్ ఇస్తారు. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. మరి ఇదే విధంగా ఇక్కడ కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. ఎస్సీ స్టూడెంట్ మరి 2195, దీనికి అసలు ఎక్కడ కూడా మరి సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్టీకి ఎంత ర్యాంక్ వచ్చింది, సిఆర్ఎల్లో
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సిఆర్ఎల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ర్యాంక్ ఇస్తారు. ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ద కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఫర్ ఎన్టీఏ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2024. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే మరి ఈ స్కోర్లో ఉంటారో ఇక్కడ ఇచ్చారు కదా ఆల్రెడీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అఫీషియల్గా ఇస్తున్నారు, అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నారు. వీళ్ళు జేఈ అడ్వాన్స్ రాయొచ్చు. లాస్ట్ ఇయర్ 93.23621 వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాయొచ్చు. తర్వాత ఈడబ్ల్యూఎస్ 81 వాళ్ళు 81 ఉన్నవాళ్ళు జేఈ అడ్వాన్స్ రాయొచ్చు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 79, ఓబీసీ వాళ్ళు 79.67, ఎస్సీ స్టూడెంట్ 60 ఇది రాయొచ్చు. తర్వాత ఎస్టీ స్టూడెంట్ 46.69 వీళ్ళు అయితే రాయొచ్చు. ఇదే విధంగా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నంబర్స్ అయితే మారుతాయమ్మా. ఇది జస్ట్ నేను రెఫరెన్స్ పర్పస్ ఒక టెంప్లెట్ అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టెంప్లెట్. మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు కంగారు పడకుండా ఉండాలని ఏమేమి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఎలిజిబుల్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్ అంటే ఇక్కడ ఉంటే ఇది ఎలిజిబుల్ ఉంటే మీరు జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినట్టు, లేకపోతే లేనట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఇది బండ గుర్తు. ఇది ఇక్కడ మరి ఇది ఉందనుకో, మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జేఈఈ అడ్వాన్స్డ్ అంటే మీరు జేఈఈ అడ్వాన్స్ రాస్తారా రాయరు అనేది తర్వాత క్వశ్చన్. whether you are going to write JEE advanced or not. ఇది ది క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ JEE అడ్వాన్స్డ్ 2022 మీరు రిజిస్టర్ ఆన్లైన్. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కొంతమందికి నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. అంటే మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. ఎలిజిబుల్ అంటే ఏంది, క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ జేఈ 2022 మీరు రిజిస్టర్ ఫర్ సీట్ అలొకేషన్ ఐఐటి ఎన్ఐటి. ఇది మీరు రిజిస్టర్ ఫర్ జోసాలో ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. సీశాబ్లో కానీ జోసాలో ఈ విధమైన రిజిస్టర్ చేసుకోవాలి. చూసినట్టయితే ఇక్కడ కామన్ ర్యాంక్ లిస్ట్ వీళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు దీనికి ఉంటుంది. జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఒక్కసారి మీరు మరి అదేవిధంగా చూసినట్టు మన ఛానల్లో మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. ఈ టైంలో ఇప్పుడు ఏదో నేను వీడియోలు చేసుకుంటా పోతే దానివల్ల యూజ్ లేదు. నేను ఏదైనా మీకు హెల్ప్ చేసానా లేదా అనేది ఫైనల్గా ఇంపార్టెంట్. ఆ హెల్ప్ వల్ల మీరు ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ IIITలో కానీ జిఎఫ్టీలో కానీ సీటు వచ్చినాయా లేదనేది ఫైనల్ కన్క్లూజన్. నేనేదో వీడియో చేస్తున్నాను, ఛానల్ పెట్టుకున్నాను, దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. దీనివల్ల మన ఛానల్ వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్లు కానీ ఎంతమంది వ్యూవర్స్ కానీ బెనిఫిట్ పొందారనేది అల్టిమేట్గా కావాలి. ఇక్కడ జస్ట్ వీడియో వచ్చిందా, సబ్స్క్రైబర్ వచ్చినది నాకు ఐఎమ్ నాట్ హ్యాపీ. మన ఛానల్ వల్ల ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఐఐటీలో చేరుతారు, ఎన్ఐటీలో చేరుతారు, వీళ్ళకి కొంచెం నామినల్ ఫీజుగా 2000 రూపాయలు అయితే పెడుతున్నాను. మరి జోసాకు సంబంధించి జోసా ప్లస్ సీశాబ్ కౌన్సిల్కి 2000 రూపాయలు. ఐఐటి, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టీలో మీరు సీటు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అయితే మెంటర్షిప్ ఇది 2000 రూపాయలే. ఇక్కడ రెండోది ఏంటంటే జేఈ ప్లస్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నాకు ఇంకా మరి జేఈ తర్వాత సపోజ్ అమృత కానీ విట్ కానీ ఇలా డీమ్డ్ యూనివర్సిటీలో హెల్పింగ్ కావాలంటే ఒక 500 ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. తర్వాత ఎంసెట్ కూడా కావాలంటే 3250 రూపాయలు తీసుకుని. ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ. మన నంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీరు ఈ మనీ కట్టిన వాళ్ళు మాత్రం మనతో డిస్కస్ చేయండి. ఫస్ట్ టైం అయితే ఫ్రీ అనమాట. ఫస్ట్ టైం అయితే ఇక ఇది ఇంట్రడక్షన్ ఆఫర్గా నేను 1 minute 2 minutes మాట్లాడగలను. మీరు అవసరమైతే కాల్ చేసేయండి. ఫస్ట్ టైం అయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మన దగ్గర మెంటర్షిప్ మనీ పే చేస్తే ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు, ఎన్ని అయినా మెసేజ్ పెట్టవచ్చు. నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తాను మీకు. ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చాను. ఈ నెంబర్కి మీరు అమౌంట్ అయితే యూపీఐ పేమెంట్ చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత మరి 6 PM to 9 PM నాకు ఎక్కువ కాల్ చేయండి. మిగతా టైంలో మెసేజ్ చేస్తే సరిపోతుంది. చిన్న విషయానికి నేను రెస్పాండ్ అవుతాను. మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి పీడిఎఫ్ ఫైల్స్కు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి పంపించడం. ఇక్కడ మనకు కావాల్సిన డేటా మొత్తం ఉందమ్మా. ఇక్కడ ఎన్ఐటీకి డేటా సంబంధించిన ఎన్ఐటీ కట్ ఆఫ్స్ కానీ ఆల్రెడీ ఇక్కడ ఎక్సెల్ షీట్స్ మీకోసం తయారు చేసుకుని రెడీ పెట్టుకున్నా. ఎప్పుడైతే మరి మనకి తొందరగా మరి ఎన్ఐటీకి సంబంధించిన 32 ఎన్ఐటీలు, అదేవిధంగా ఐఐటీలు 23, ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, IIIT 26 IIITలు, జిఎఫ్టీఎల్ 40 జిఎఫ్టీలు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కానీ ఇక్కడ చూడండి. సీట్ మ్యాట్రిక్స్, ఐఐటీ సీట్ మ్యాట్రిక్స్ మరి ఇమ్మీడియట్గా మీకు డేటా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎప్పుడైతే మరి మనకి ఈరోజు నైట్ కానీ మరి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి
ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ తొందరగా వచ్చేస్తుంది. మరి అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్. యూ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఈగర్లీ. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఈగర్లీ. మనకి స్కోర్ కార్డు, ఇప్పుడు స్కోర్ కార్డు తెలుసుకోవటం వల్ల స్కోర్ కార్డు కూడా లాస్ట్ ఇయర్ది మీరు కంగారు పడకుండా ఉండాలని స్కోర్ కార్డు కూడా చూపిస్తాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కామన్ ర్యాంక్ లిస్టు ఇది సేమ్ మీకు, ఇది సిఆర్ఎల్ అమ్మ, ఇది సిఆర్ఎల్. సపోజ్ ఓసీ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఇక్కడ ఏమి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓసీ స్టూడెంట్స్కి ఏమీ ఉండదు. ఓన్లీ సపోజ్ ఇక్కడ సిఆర్ఎల్ ఉంటుంది, ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ ఉంటుంది. మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ ఉంటుంది, ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఇక్కడ ఇక్కడ ర్యాంక్ ఉంటుంది, ఎస్టీకి అయితే ఇక్కడ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరో కేటగిరీ తప్పున వాళ్ళకి ర్యాంక్స్ ఉంటుంది. మీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జేఈ అడ్వాన్స్డ్. ఇక్కడ ఇది ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జేఈ అడ్వాన్స్డ్. స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఏమైనా మెంటర్షిప్ కావాలంటే మన ఈ యొక్క డేటా మొత్తం డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ డీటెయిల్స్ ఇస్తాను, దానికి లాగిన్ అవ్వండి, అమౌంట్ పే చేయండి, స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి. మరి మీతో డైలీ కమ్యూనికేట్ అవుతూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.